వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. స్వాగతం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్కు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు 103 ఇన్స్టాల్మెంట్లు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు 103 ఇన్స్టాల్మెంట్లు అంటే ఏమిటి? ప్రతి ఉద్యోగికి నిజంగానే 103 నెలలు డబ్బులు వస్తుందా? ఏ జీవోలో ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పేర్కొన్నాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు సులభంగా తెలుసుకుందాం. డిఏ బకాయిల చెల్లింపు విధానం. తెలంగాణ ప్రభుత్వం వివిధ దశల్లో డిఏలను ప్రకటించింది. ప్రతి డిఏ విడుదల సమయంలో బకాయిల చెల్లింపులకు ప్రత్యేక విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బకాయిలలో 90% మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. మొదటి డిఏ విడుదల సమయంలో 10% మొత్తాన్ని ప్రాన్ ఖాతాల్లో జమ చేసి మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించే విధానం అమలులోకి వచ్చింది. 3 జనవరి 19, 2022 ఈ ఉత్తర్వు జూలై 1, 2021 డిఏకు సంబంధించినది. ఈ జీవో ప్రకారం 90% బకాయిలను 3 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెంబర్ 9 జనవరి 23, 2023 ఇది కూడా జూలై 1, 2021 డిఏకు సంబంధించిన మరో ఉత్తర్వు. ఈసారి ప్రభుత్వం 8 ఇన్స్టాల్మెంట్లలో బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. జీవో నెంబర్ 50 19 జూన్ 2023 జనవరి 1, 2022 డిఏకు సంబంధించిన ఈ ఉత్తర్వులో 17 ఇన్స్టాల్మెంట్లు నిర్ణయించారు. నెంబర్ 120 అక్టోబర్ 30, 2024 జూలై 1, 2022 డిఏకు సంబంధించిన బకాయిలను కూడా 17 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని పేర్కొన్నారు. జీవో నెంబర్ 78 జూన్ 13, 2025 జనవరి 1, 2023 డిఏ బకాయిలను 28 ఇన్స్టాల్మెంట్లో చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెంబర్ 2 జనవరి 12, 2026 జూలై 1, 2023 డిఏ బకాయిలను 30 ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు? ఇప్పుడు అన్ని జీవోలను కలిపి చూస్తే మొత్తం 103 ఇన్స్టాల్మెంట్లు. 103 ఇన్స్టాల్మెంట్లు అంటే ప్రతి ఉద్యోగికి అంతే డబ్బు వస్తుందా? కాదు. ఇక్కడ చాలా మంది ఉద్యోగులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 103 అనేది ప్రభుత్వం పేర్కొన్న అన్ని జీవోలలో ఇన్స్టాల్మెంట్ల మొత్తం మాత్రమే. ప్రతి ఉద్యోగికి రావాల్సిన రూపాయల మొత్తం కాదు. ప్రతి ఉద్యోగి బకాయి ఎందుకు వేరుగా ఉంటుంది? ప్రతి ఉద్యోగి వచ్చే డిఏ బకాయి ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది. బేసిక్ పే, డిఏ శాతం, అర్హత కాలం, ఉద్యోగంలో ఉన్న సేవా కాలం, సంబంధిత జీవో వర్తింపు. అందువల్ల ఒక ఉద్యోగి వచ్చే మొత్తం మరో ఉద్యోగికి వచ్చే మొత్తంలో భిన్నంగా ఉంటుంది. ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు. 103 అనేది మొత్తం ఇన్స్టాల్మెంట్ల సంఖ్య మాత్రమే. ప్రతి జీవోకి వేర్వేరు చెల్లింపు షెడ్యూల్ ఉంటుంది. వ్యక్తిగత బకాయి మొత్తం ఉద్యోగి జీతం మరియు అర్హతపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కొత్త జీవోలు లేదా చెల్లింపు వివరాలు విడుదల చేస్తే వాటిని తప్పకుండా పరిశీలించాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు 103 ఇన్స్టాల్మెంట్ల పూర్తి వివరాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, మీ సహోద్యోగులతో షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, డిఏ, పిఆర్సీ, పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్స్ కోసం మా ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.